అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ద లక్కీ మిరాకిల్స్ ఆఫ్ న్యూమరాలజీ. ఈరోజు చెప్పే టాపిక్ ఏంటి అంటే నామ సంఖ్యలో కుజదోషం. అంటే మీ పేరు ఎంతలో ఉంటే మీకు కుజదోషం అనేది ఉంటుంది. అంటే కుజదోషం ఉన్నప్పుడు కుజదోషానికి సంబంధించిన సమస్యలు ఏ వస్తాయి అనే దాని గురించి నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తా. అదేవిధంగా గన్ షాట్గా కొన్ని నేమ్స్ చెప్తానండి. ఈ నేమ్స్ మీ నామ సంఖ్యలో కానీ ఉన్నాయి అంటే ఖచ్చితంగా మీకు కుజదోషం ఉన్నట్టే అనమాట. అర్థమవుతుందా? మీరు చిన్నప్పుడు చదువుకో ఉంటారు, అంటే 7వ తరగతో లేకపోతే 10వ తరగతో లేకపోతే ఇంటరో బీటెకో మెడిసినో లేకపోతే లానో ఏదో చేసింటారు, చదువుకో ఉంటారు కదా. చదువుకున్నప్పుడు మీ సార్ వాళ్ళు చెప్తారు, ఏమని చెప్తారంటే, అరే బాబు ఈ క్వశ్చన్ చదువుకో, నీకు ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తుంది అని చెప్తారు కదా. అంటే ఏ విధంగా అయితే గన్ షాట్గా చెప్తారో ఇది చదువుకో, ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తుంది అంటారో, ఇప్పుడు నేను చెప్పే పేర్లు కూడా ఖచ్చితంగా అండి, మళ్ళీ చెప్తున్నా, 100కు 99% ఖచ్చితంగా మీకు ప్రాబ్లమ్స్లో ఉన్నట్టే. అవి అబ్బాయిలకి అమ్మాయిలకి 2 పేర్లు చెప్తాను, వాటికి విత్ ఎగ్జాంపుల్తో సహా కూడా పేర్లు చెప్తాను. అది ఒకసారి వినండి, ఓకేనా? అదొకటి. ఇంకొకటి ఏంటి అంటే, వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మనం లక్కీ మిరాకిల్స్ న్యూమరాలజీ ఇచ్చే సర్వీస్ అండి, బోర్డు మీద డిస్ప్లే చేశాను చూడండి, ఇది మనం లక్కీ మిరాకిల్స్ న్యూమరాలజీ ఇచ్చే సర్వీస్ గురించి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. జీవితంలో కొన్ని సమస్యలు మళ్ళీ ఎదురవుతుంటాయండి. మన ప్రయత్నాలు ఉన్నప్పటికీ కూడా ఫలితాలు అనుకున్న విధంగా రావన్నమాట. సంబంధాల్లో చిన్న విషయాలు కూడా పెద్దగా మారడము, మాటల వల్ల అపార్థాలు ఏర్పడము, మనకు తెలియకుండానే కొంత దూరం పెరగడము, ఇలాంటి పరిస్థితులు చాలామంది కనిపిస్తుంటాయి అన్నమాట. అంటే ఈ పరిస్థితుల వెనుక చాలాసార్లు బయటకు కనిపించిన ఒక కారణం అనేది ఉంటుంది. అది ఏంటి అంటే మన పేరులో ఉండే శబ్ద ప్రభావం అన్నమాట. పేరు అనేది కేవలం పిలవడానికి మాత్రమే కాదండి, అది మన ప్రవర్తనను, అదేవిధంగా మన స్పందనను ప్రభావితం చేస్తుందన్నమాట. అంటే పేరులో ఉండే అచ్చులు హల్లులు అవి 2 భాగాలుగా ఉంటాయన్నమాట. నేను ఎందుకు ప్రతిసారి ఏదో ఒక వీడియోలో అచ్చులు హల్లులు అని ఎందుకు చెప్తాను అంటే, మీకు మార్కెట్లో ఒక 1000 రూపాయలు, 100 ఒక 2000 పెడితే న్యూమరాలజీకి సంబంధించిన నోట్స్లు అన్నీ వస్తాయండి, బుక్స్ అన్నీ దొరుకుతాయి మీకు, ఓకేనా? ఆ బుక్స్ మీరు చదువుకున్న మీకు మీరే నేమ్ కరెక్షన్ చేసుకోవచ్చు. కానీ ఒక పేరు కరెక్షన్ చేయాలి అన్నా, ఒక పిల్లలకు పేర్లు పెట్టాలన్నా, దాని హార్డ్ కోర్ వాల్యూ అంతా అచ్చులు హల్లుల్లోనే ఉంటాయి, వొవెల్స్ కాన్సోనెంట్స్లోనే ఉంటాయి. 46 42 55 50లో నెంబర్ పెట్టడం చాలా ఈజీ. అది కరెక్షన్ చేసైనా సరే పిల్లలకు కొత్త పేర్లు పెట్టేటప్పుడు నేను ఈజీగా దొరుకుతాయి. కానీ నీకు ఎప్పుడైతే వొవెల్స్ కాన్సోనెంట్స్ అనేవి పవర్ఫుల్గా ఉంటాయో అప్పుడు మాత్రమే ఆ పేరు అనేది యాక్టివేట్ అవుతుంది, మంచిగా యాక్టివేట్ అవుతుంది. అవి ఎప్పుడు నెగిటివ్లో ఉండకూడదు అనమాట. అంటే ఇక్కడ హల్లులు చాలా ముఖ్యమైనవి అండి, ఎందుకంటే ఇవి మన బయట ప్రవర్తన సూచిస్తాయి అన్నమాట. మన మాట ఎలా ఉంటుంది, మన స్పందన ఎలా ఉంటుంది, ఇతరులతో ఎలా మాట్లాడతాము, అదేవిధంగా అన్ని హల్లుల ప్రభావంతోనే మారుతాయి అన్నమాట. ఇప్పుడు ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, పేరులో హల్లుల సంఖ్య 18 కానీ, పేరులో హల్లుల సంఖ్య 18 కానీ 36 కానీ వచ్చిందనుకోండి, ఒక ప్రవర్తనలో కొంత కఠినత్వం అనేది కనిపిస్తుంది అనమాట. సహనం తగ్గుతుంది అనమాట. చిన్న విషయాలకి కూడా త్వరగా స్పందించే స్వభావం పెరుగుతుంది అనమాట. నేను 18 అన్నా ఇక్కడ 9, 36 అన్నా 9, ఓకేనా? 9 అంటేనే కుజుడు యొక్క దోషాలు ఎలా ఉంటాయి అంటే మనిషిని ఈతి బాధలు పెడుతుంది అనమాట. అర్థమవుతుందా? దీని ప్రభావం సంబంధాల్లో స్పష్టంగా కనిపిస్తుందండి. అపార్థాలను పెరుగుతాయన్నమాట, సర్దుబాటు తగ్గుతుందన్నమాట. ఇది వ్యక్తిగత జీవితంపై కూడా ప్రభావం చూపుతుందన్నమాట. అర్థమవుతుందా? పెళ్లి విషయంలో ఆలస్యము లేదా పెళ్లి తర్వాత గొడవలు రావడానికి అనేది మెయిన్ కారణం అనమాట. పని విషయంలో చివరి దశలో ఆటంకాలు రావడము, స్థిరంగా ముందుకు సాగలేకపోవడము, డబ్బు సంపాదించినా నిలబడకపోవడము, కొన్ని సందర్భాల్లో చిన్న ప్రమాదాలు కూడా జరగడం అనేది జరుగుతుంటుంది అనమాట. ఇది ఎప్పుడు జరుగుతుంది? పేరులో వొవెల్స్లో కానీ కాన్సోనెంట్స్లో కానీ, లేకపోతే పేరు మొత్తం కలిపినప్పుడు 18 కానీ 36 కానీ వచ్చినప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. అర్థమవుతుందా? ఈ శక్తి సరిగ్గా కానీ ఉపయోగపడితే అండి మీకు ఖచ్చితంగా మంచి ధైర్యాన్ని అనేది ఇస్తుంది అనమాట. కానీ నియంత్రణ కానీ లేకపోతే అదే శక్తి మీకు సమస్యలకు మారుతుంది అనమాట. అందుకే పేరులో హల్లుల సంఖ్యలను గమనించడం అనేది చాలా అవసరం అండి. మీ పేరు ఎప్పుడైతే సరిగ్గా ఉంటేనే జీవితం అనేది సాఫీగా సాగిపోతుంది. సరైన విధంగా కానీ లేకపోతే అనవసరమైన సమస్యలు అనేవి వస్తాయి. మళ్ళీ చెప్తున్నా, గుర్తుంచుకోండి, మన పేరు మన జీవితంపై నెమ్మదిగా కానీ స్పష్టంగా ప్రభావితం అనేది చూపిస్తుంది. అర్థమవుతుందా? పేరులోని హల్లులు కానీ అచ్చులు ఎలా ఉంటాయో మన ప్రవర్తన కూడా అలాగే ఉంటుందన్నమాట. అర్థమవుతుందా? ఇక్కడ వొవెల్స్ కాన్సోనెంట్స్ ఈజ్ ఈక్వల్ టు మొబైల్ నెంబర్లో పెయిర్స్ అండి, ఓకేనా? అది దీనికి ఇంటర్లింక్ ఉంది, దగ్గర సంబంధాలు ఉన్నాయి. అర్థమవుతుందా? అది అండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, 18, 36 మంచి సంఖ్యలు కాదు. అదే మీరు 27 కానీ తీసుకున్నారనుకోండి, వొవెల్స్ కాన్సోనెంట్ కానీ పేర్లు కానీ చాలా మంచి సంఖ్య. అర్థమవుతుందా? నేను ఇందాక ఎగ్జాంపుల్ చెప్తానన్నాను, ఆ ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. మీరు
బాగా గుర్తుపెట్టుకోండి, కొన్ని పేర్లు రాస్తాను. హీరో బాలకృష్ణ ఉన్నారు కదా, ఆయన పేరు ఏం పేరు? బాలకృష్ణ, BALA, బాలకృష్ణ, KRISHNA. అంటే B అంటే 1 2, A అంటే 1, L అంటే 3 1 2 2 1 3 5 5 5. ఎంత వస్తుంది? 26 వస్తుంది. ఒకసారి కూడండి, మొత్తం 26లో ఉంటుంది. ఓకేనా? ఇది ఎందుకు ఎగ్జాంపుల్ చెప్తానని మళ్ళీ చెప్తానండి. ఇప్పుడు మన ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నారా, ఏం పేరు? ఆయన పేరు నారాయణ, NARAYANA, నారాయణ. ఈయన పేరు ఎంతలో ఉంటుంది? N అంటే 5 1 2 1 1 1 5 1, మొత్తం కూడా ఎంతలో ఉంటుంది? 17లో ఉంటుంది. ఇక్కడ ఈయన పేరు 17లో ఉండడం వల్ల వీళ్ళ కొడుకు ఎక్స్పైర్ అయిపోయాడు యాక్సిడెంట్లో. అదే రోజు రాత్రి అదే కారులో బాలకృష్ణ కొడుకు కూడా ఉండాల్సింది. కానీ బాలకృష్ణ కొడుకు పేరు ఏం పేరు తెలుసా? మోస్టెక్నే తేజ. 42లో ఉంటుంది అతని పేరు. బాగా గుర్తుపెట్టుకోండి, తల్లిదండ్రుల యొక్క పేరు అంటే తండ్రి పేరు కానీ బాగుంది అంటే మీకు ఖచ్చితంగా కలిసి వస్తుందండి. మళ్ళీ చెప్తున్నా ఈ వీడియో చూసే వాళ్ళకు, మీ పేర్లు, ఇప్పుడు మీ పేరు బాగాలేకుంటే మీ యొక్క ఎఫెక్ట్ మీ భార్య మీద చూపిస్తుంది, మీ పిల్లల మీద చూపిస్తుంది. ఒకవేళ మీ పేరులో కానీ సరిగ్గా కానీ లేదంటే మీ భర్త మీద చూపిస్తుంది, మీ పిల్లల మీద పేరు చూపిస్తుంది. అందుకనే చెప్తున్నాండి, పిల్లలు మీ పేర్లు ఎట్లయినా కానీ పిల్లలకు పేర్లు పెట్టేటప్పుడు మంచి పేర్లు పెట్టాలి. న్యాచురల్గా కరెక్షన్స్ లేకుండా న్యాచురల్గా ఉండాలి. అర్థమవుతుందా? బాగా గుర్తుపెట్టుకోండి ఈ విషయం. ఈ బాలకృష్ణ గారికి ఆ రోజు యాక్సిడెంట్ ఖచ్చితంగా వాళ్ళ కొడుకు కూడా ఉండాల్సింది. కానీ ఎందుకు మిస్ అయింది? వాళ్ళ కొడుకు పేరులో 42 ఉందండి. చాలా ఇది చెప్పుకుంటే కొంచెం హాస్యాస్పదంగా ఉంటాయి. 42 పేరు వెరీ పవర్ఫుల్. ఇతని డేట్ ఆఫ్ బర్త్ ఇలా ఉన్నా, ఇతని కాంబినేషన్ ఇలా ఉన్నా, ఇతని నేమ్ నెంబర్ 26లో ఉన్నా, వాళ్ళ కొడుకు పేరు బాగుంది, మోక్షజ్ఞ తేజ. ఎక్కడ డిస్టర్బెన్స్ లేదు ఆ పేరులో. అదే నారాయణ కొడుకు పేరు తీసుకోండి, నారాయణ కానీ ఆయన అసలు పేరు 17లో ఉంటుంది. అందుకే సంతాన నష్టం కలిగింది. సంతాన నష్టం కలగాలి అంటే ఖచ్చితంగా 17లో 26లో ఉంటే చాలు. అంటే 8లో, కొంతమందికి 44లో కూడా చూశానండి, ఉంది. ఓకేనా? అదొకటి. ఇంకా ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. మీరు బాగా గమనిస్తే శేఖర్ అనే పేరు తీసుకోండి. శేఖర్, ఓన్లీ శేఖర్, SCKHAR, శేఖర్. శేఖర్ అనే పేరు ఎంతలో ఉంటుంది? 3, CS అంటే 5, E అంటే 5 2 5 1 2, మొత్తం కూడా అండి శేఖర్ 18లో ఉంటుంది. మీ ఫ్రెండ్ సర్కిల్లో చూడండి, శేఖర్, ఓన్లీ శేఖర్ అనే పేరు ఎవరికి ఉందో చూడండి, 18లో ఉంటుంది. వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఏదో ఒక ప్రాబ్లమ్స్లో ఉంటారనమాట. తర్వాత మనోజ్ పేరు తీసుకోండి, MANOJ, మనోజ్. M అంటే 4 5 7 1, మనోజ్ అనే పేరు ఎంత ఉంది? 18లో ఉంటుంది. ఏం ప్రాబ్లం ఫేస్ చేయలేదా మనోజ్ అనే పేర్లు ఉండేవాళ్ళు? చూడండి కావాలంటే, ఖచ్చితంగా ప్రాబ్లం ఉంటుంది. ఈ కుజదోషం ఉన్నప్పుడు ఖచ్చితంగా కుజ సమస్యలు అనేటివి ఖచ్చితంగా వస్తాయండి. ఓకేనా? ఒకవేళ పేరు మొత్తం బాగుండి ఓవెల్స్లో కానీ కాన్సలెన్స్లో కానీ 18 కానీ 36 కానీ వచ్చింది అనుకో, ఓవెల్స్లో పడదులేండి, 18 అన్నంత పెద్ద వాల్యూస్ పడవు, పడితే కాన్సలెన్స్లోనే పడతాయి. పడ్డప్పుడు 18 కానీ 36 కానీ వచ్చాయి అనుకోండి, వాళ్ళను ఒక మంచి రేంజ్కి తీసుకుపోయినా కానీ తల్లిదండ్రులు పిల్లల ద్వారా ఇబ్బంది పడతారండి. పిల్లలు చాలా ఇబ్బంది పెడతారు తల్లిదండ్రులు. ఇట్లాంటి వాళ్ళని కూడా చూశానండి చాలా వరకు నేను. అర్థమవుతుందా? ఇట్లాంటి వాళ్ళని కూడా చూశాను. ఇంకా చెప్పుకోవచ్చు, ఇంకా చెప్పంటారు. రాంబాబు పేరు చూడండి, రామ్. ఎవరైనా ఉన్నారా మీ వాళ్ళలో? చూడండి రాంబాబు. ఇది కూడా ఎంతలో ఉంటుంది? ఇది కూడా 2 2 1 4, ఇది B అంటే 2 1 2 6, ఇది 18లోనే ఉంటుంది. ఎతకండి, మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఉన్నారేమో. అంతెందుకండి, రీసెంట్ టైంలో మౌనిక అనే ఒక అమ్మాయిది వైజాగ్లో ఒకటి జరిగింది ఇన్సిడెంట్. చూడండి, మౌనిక, MOUINIKA. ఈ అమ్మాయి పేరు ఎంతలో వస్తుంది చూడండి, 4 7 6 5 1 2 1 26. 26 అంటే ప్రమాదపు సంఖ్య. ఏమైందండి? ఆయన పేరు రవీంద్ర, చేసిన వ్యక్తి పేరు రవీంద్ర. పేరులో DRA వీడియో చేశాను చూడండి, పేరులో DRA ఉంటే ఏమవుతుంది అనేది. ఓకేనా? పేరులో DRA ఉంటే ఖచ్చితంగా దాన్ని ప్రాబ్లం చేయాల్సిందే. పేరులో DRA అంటే డర్రు బుర్రు అనే సౌండ్లు వచ్చినాయి అనుకోండి, డర్రు బుర్రు అనే సౌండ్లు వచ్చినాయంటే దాన్ని ఫేస్ చేయాల్సిందే ఖచ్చితంగా. ఇది కుజదోషం ఎఫెక్ట్ అని నేను అన్నాను. 26 అనేది శనికి సంబంధించిన ఆ నెంబర్ వాళ్ళకు యాంటీ అయిపోయింది.
ఎక్కడో చోట దొరికిపోతుందండి, ఎక్కడో ఒక చోట ఖచ్చితంగా దొరుకుతుంది. ఇంకా పేర్లు చెప్తా చూడండి, ఇంకా చాలా ఉన్నాయి, చెప్తాను చూడండి. మేనక, MENAKA, మేనక. 4 5 5 1 2 1 ఎంత ఉంది? 18 ఉంది. కావాలంటే చూడండి మీ ఫ్రెండ్ సర్కిల్ ఎవరైనా మేనకాలో ఉంటే. నిహారిక, ఈ పేరు బాగా ఫేమస్, కొంచెం చూడండి. నిహార్ హర్ ఇక, ఈ పేరు చూడండి, నిహారిక. 5 1 5 1 2 1 2 1 ఎంత ఉంటుంది? 18లో ఉంటుంది. నిహారిక పేరు ఉన్నటోళ్ళు చూడండి, హస్బెండ్తో సరిగ్గా ఉన్నారా లేకపోతే డైవర్స్ అయినాయా చూడండి, ఎక్కడో ఒక చోట మీకు దొరికేస్తుందండి. దీన్ని చాలా బాగా చేయొచ్చండి కరెక్షన్. ఇట్లా పేర్లు ఉన్నాయనుకోండి, మ్యారేజ్కి ముందు పేర్లు అడ్జస్ట్మెంట్ చేసేయచ్చు వాళ్ళకు, ఓకేనా. చిన్నప్పుడు అంటే కరెక్షన్ చేయొచ్చు. మ్యారేజ్కి బిఫోర్ అని నేను చేస్తాను, నిహారిక పక్కన ఇంకొక పేరు ఏదైనా పెట్టి అడ్జస్ట్ చేసేయచ్చు. అప్పుడు మొత్తం ప్రాబ్లం అంతా సాల్వ్ అయిపోతుంది, ఓకేనా. ఇంకొక పేరు బాగా సెలబ్రిటీ పేరే చెప్తా, మాధవీలత. మ్యాడ్ MADVILATHA, మాధవీలత. ఎంతలో ఉంటుంది మాధవీలత? 4 1 4 5 1 6 1 3 1 4 5 1 ఇవి ఎంతలో ఉంటుంది? 36లో ఉంటుంది. బాగా చెక్ చేయండి. ఇట్లా మీరు చెక్ చేశారు అంటే మీకు ఈజీగా దొరికిపోతాయండి పేర్లు, ఈజీగా దొరుకుతాయి. ఇట్లా చాలా ఉన్నాయండి, ఇంకా ఒక ఎగ్జాంపుల్ చెప్పిన, పవర్ఫుల్ ఎగ్జాంపుల్. అభిమన్యుడి భార్య పేరు ఏం పేరు? అభిమన్యుడి భార్య పేరు ఉత్తర పేరులో కూడా ఏముంటుంది? ఉత్తర, UTTA, అరే ఉత్తర. ఈమె పేర్లో ఎంత ఉంటుంది? 6 4 4 1 2 1 ఎంతలో ఉంటుంది? 18లో ఉంటుంది. చిన్న వయసులో చనిపోలేదా? నీకు కారణాలు ఎలాగైనా ఉండొచ్చండి. అభిమన్యుడు చనిపోయాడంటే కారణాలు ఎన్నో ఉండొచ్చు, కానీ ఆమె పేరులో 18 ఉందా లేదా అది చూడండి, ఓకేనా. ఎప్పుడైనా బాగా గుర్తుపెట్టుకోండి, పిల్లలకు పేర్లు పెట్టేటప్పుడు కరెక్షన్స్ లేకుండా న్యాచురల్గా పెట్టాలి, అర్థమవుతుందా? ఇట్లా మనం చూసుకొని పెట్టాలి. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పనా, వర్ష పేరుందా? విన్నారా? VARSHA. ఆడపిల్లల పేర్లో షా వస్తే చాలా పవర్ఫుల్, కానీ మొదటిగా మోసం వస్తుంది. మొదటికే మోసం వస్తుంది. నువ్వు వర్ష అని పేరు చూడండి, 6 1 2 3 5 1 ఎంత ఉంటుంది? వర్ష 18లో ఉంటుంది. ఈ వర్ష ఇప్పుడు ప్రణాళజీ ప్రకారం ఇది చూసుకొని ఇది షా అనేది బాగున్నా కానీ మెయిన్ నెంబరే నీకు బాగాలేదంటే ఖచ్చితంగా ఇబ్బంది పడుతుంది. అలైక్య పేరు చూడండి, కృష్ణవేణి అనే పేర్లు ఉంటాయి. ఇవన్నీ 18లోనో 36లోనో ఎక్కడో ఒక చోట ఇబ్బంది పడితే దానివల్ల ఖచ్చితంగా వాళ్ళ హస్బెండ్కి కానీ వాళ్ళ పిల్లలకు కానీ లేకపోతే భర్త పేరులో కానీ ఈ ప్రాబ్లం ఉంటే భర్త కూడా వాళ్ళ పిల్లలు కానీ ఈ ప్రాబ్లం అనేది ఖచ్చితంగా ఫేస్ చేస్తారండి. నేను మళ్ళీ చెప్తున్నా, బాగా గుర్తుపెట్టుకోండి. మీ పేర్లు ఎప్పటికైనా సరే, నేను కేవలం ఇక్కడ కుజదోషం అంటే 18 36 గురించే కాదండి, నీకు 26 కూడా ఇబ్బంది పెడుతుంది. దీన్ని మనం శని సంఖ్యగా తీసుకుంటాం. నేను మౌనిక అమ్మాయి ఎట్లా జరిగింది తలుచుకుంటేనే ఒళ్ళు ఉరికరిస్తుంది, అంత గర్వించే విషయాలండి ఇవన్నీ. ఎక్కడైనా సరే మౌనిక అనే పేర్లు నా దగ్గరకు వచ్చాయి కదా, చాలా వరకు కరెక్షన్ విషయంలో అందరి లైఫ్ డిస్టర్బెన్స్గానే ఉన్నాయి. ఏం లేదండి, కరెక్షన్ చేయించి నోట్స్లో రాయాలా, మంచి మొబైల్ నెంబర్ తీసుకోవాలా. ఒక మనిషి డెవలప్ కావాలంటే ఖచ్చితంగా నీకు నేమ్ కరెక్షన్ బాగుండాలా, మొబైల్ నెంబర్ బాగుండాలి. ఈ రెండు కొంచెం మెయిన్ ప్రామాణికంగా చూసుకోవాలి. తర్వాత బ్యాంక్ అకౌంట్లు, వెహికల్ నెంబర్సు ఇవి వేరు, ఇవి వేరు. మెయిన్ ప్రధానమే ఈ రెండు బాగున్నాయంటే చాలండి, ఆటోమేటిక్గా నీకు రిజల్ట్ కనిపిస్తుంది. నేను ఎవరి కరెక్షన్ చేసినా వొవెల్స్ కాన్సోనెంట్స్ మీద గన్ షాట్గా చూస్తానండి, అర్థమవుతుందా? ఇది నేను ఈ వీడియో ద్వారా చెప్పాలనుకున్నాను. ముందు నుంచి ఏం చెప్పాను అంటే, నామసంఖ్యలో కుజదోషం ఉంటే దాన్ని ఏ విధంగా అయినా మనిషిని ఇబ్బంది పెడుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను చూడండి. తెలంగాణలో కుక్కర్ మర్డర్ జరిగింది. అతని పేరు చూడండి, అతని వొవెల్స్ కాన్సోనెంట్స్ కూడా 36లో ఉంటుంది చూడండి, అక్కడే దొరికేసాడు అతను. అట్లా చాలా ఉంటాయి అన్నమాట, అర్థమవుతుందా? తర్వాత మొబైల్ నెంబర్ తీసుకునేటప్పుడు అసలు ఉండకూడని పెయిడ్స్ ఏవంటే ఈ పెయిడ్స్, ఉండాలి ఏవంటే ఇవి, అర్థమవుతుందా? అదే అండి నేను ఈ వీడియో ద్వారా చెప్పాలనుకున్నాను. ఇంతవరకు ఓపికగా విన్నందుకు చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.
నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను.